తండ్రి, సర్వదేవ సర్వశక్తివంతుడైన తండ్రి, మీకు దేవా వేలాది కోట్లను చేయించుకుంటున్నాం దేవా. మీ తండ్రి కూర్చోవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో ముందుకు మాత్రమే సాగే తండ్రి, అనుభవంలోనికి తండ్రి మీరు నడిపించవలసిందిగా తండ్రి దేవా. మీ యొక్క ఆరాధన ఆగిపోకూడదు తండ్రి దేవా. మీకు వేయవలసిన తండ్రి ధూపార్తి తండ్రి ఆగిపోకూడదు తండ్రి. ఎప్పటికీ తండ్రి, ఎప్పటికీ తండ్రి మా స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కానీ తండ్రి దేవా, నిత్యము తండ్రి ఆ దీపం తండ్రి, ఆ యొక్క ప్రత్యక్ష గుడాలలో దీపం తండ్రి ఎప్పుడు వెలుగుతూ ఉండవలసిన తండ్రి. అది దేవా మీరు మాకు ఇచ్చిన ఆ ఖచ్చితమైన కట్టడి తండ్రి దేవా, మీరు నెరవేర్చగలిగే విధంగా సాధించవలసిన ప్రతిరోజు దేవా, ప్రతి వారం తండ్రి మేము తండ్రి మిమ్మల్ని దేవా కలిసి సంఘంగా కూడుకోలేకపోవచ్చు తండ్రి. కానీ దేవా మేము కుటుంబాలుగా తండ్రి మా మహిళలో కూర్చుని తండ్రి దేవా మేము తండ్రి యూట్యూబ్ మాధ్యమం ద్వారా తండ్రి అందరం కలిసి తండ్రి మిమ్మల్ని ఆరాధించగలిగే విధంగా సాధించవలసిందిగా కోరుతున్న పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్క పరిస్థితిని అధిగమించగల శక్తిని దయచేయండి తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ రోజు నుంచి దేవా మేము దేవా మరి గట్టిగా తండ్రి కుటుంబంగా తండ్రి, మరి గట్టిగా తండ్రి సంఘంగా తండ్రి మేము ప్రార్థన చేయడం మొదలు పెట్టబోతున్నాం తండ్రి. కరోనా వైరస్ తండ్రి అరికట్టవలసిందిగా తండ్రి, తీసేయవలసిందిగా తండ్రి. ఈ ఒక్క మనిషికి మీద తండ్రి కరోనా వైరస్ వల్ల తండ్రి ఇబ్బందులు పాలు కాకుండా తండ్రి ఆరాధనలు జరిపించుకోవడానికి తండ్రి అవకాశాన్ని తండ్రి దేవా మీరు తెచ్చివలసిందిగా తండ్రి. ఇప్పుడు దేవా పాటల ప్రార్థన ద్వారా దేవా వాక్యం ద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరచబోతున్న పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క తండ్రి ఇక ఉంచిన విధానం బట్టి తండ్రి మీకు రాకుండా చేయించుకున్నాం తండ్రి. ఇప్పుడు వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో దేవా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి దేవా మీ ఈ యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా పెట్టిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ముసం మీ చేతిలో పెట్టిన పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన అడిగిన తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం మరొక ఆదివారం ఏప్రిల్ నెల గడిచిపోయినట్టే, ఏప్రిల్ నెల చివరి ఆదివారం మనం ఈ విధంగా ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చుని కుటుంబంగా ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కుటుంబాలుగా ఏ ఒక్కరు బయటికి వెళ్ళిపోవద్దు. కొంచెం సేపు, 1 గంటన్నర సేపు మనం వాక్యాన్ని, ఈ యొక్క పాటల్ని, ఈ యొక్క దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే ప్రక్రియని చేద్దాం, కుటుంబంగా చేద్దాం. ఇప్పుడు దాకా పాటల ద్వారా, శుద్ధారాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాం, ప్రార్థన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాం. ఎవరు బయటికి తిరగద్దు, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా మనకి తిరిగి కుటుంబంగా మాత్రమే కాకుండా మనం అందరి కుటుంబాలు కలిసి సంఘంగా ఆరాధించడానికి దేవుడు ఖచ్చితంగా తొందరలో దేవుడు అవకాశం ఇస్తాడని చెప్పి, ఈ కరోనా వైరస్ ని దేవుడు పూర్తిగా తీసివేస్తాడని చెప్పి అందరం ఆశిద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఆశించడం మాత్రమే కాకుండా ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. కాబట్టి ఇప్పుడైతే ఎవరు బయటికి రావద్దు, కానీ దేవుడు ఆ సమయానుకూలంగా మనకి సమయాన్ని ఇచ్చినప్పుడు మనం తిరిగి సంఘంగా కూడుకుందాం. అయితే మరొక మాట, మనం సంఘంగా కూడుకోవటం కుదరకపోయినా కానీ మనం ఈ విధంగా వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడిచ్చాడు. అయితే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకెంతకాలం ఈ విధంగా మనం సంఘంగా కూడుకోనే అవకాశం ఉండకపోవచ్చు, మనకు తెలియదు. కానీ మన పనిని మనం ముందు తీసుకెళ్దాం. ఎక్కడ మన పనిని ఆపివేయద్దు. స్వార్థ పని అవ్వచ్చు. మీరు ఇంటింటికి బయటకు తిరిగే అవకాశం లేకపోయినా కానీ ఫోన్స్ ద్వారా మీరు ఇతరులకి దేవుని యొక్క మాటని తెలియచేసి, ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరూ దేవుని ఎదగటానికి మన వంతు మనం కృషి చేద్దాం. అంటే ఏ విధంగా అయితే కనుక మన సంఘం జరిగే సమయంలో చేసే ప్రతి ఒక్క పనిని చేద్దాం. మన వాక్యం వినే పనిని మన యూట్యూబ్ ద్వారా చేద్దాం, సువార్త పని ఫోన్ ద్వారా చేద్దాం. అదేవిధంగా మీ కానుకలు, మీ దశమ భాగాలు మీరు అర్పించే ఆ పద్ధతిని కూడా ఏ ఒక్కరూ మన పని విడిచిపెట్టుకోవద్దు. మనం చేయవలసినటువంటి ప్రతి ఒక్క పనిని మన గురించి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పనిని మనం చేయవలసిందే. అది సంఘంగా ఒక దగ్గర కూడుకోకపోయినా కానీ మనం దేవుని యొక్క పనిని ప్రతి ఒక్కటి మనం ప్రమోట్ ముందుకు తీసుకెళ్లాల్సిందే. కాబట్టి మీరు అర్పించే కానుకలు, మీ యొక్క దశమ భాగాలు అనేవి ఈ క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ అకౌంట్ నెంబర్ కి, నా యొక్క అకౌంట్ నెంబర్ కి, లేకపోతే కనుక అకౌంట్ లో వేయటం ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయితే కనుక గూగుల్ పే ఓపెన్ చేశాను. గూగుల్ పే నెంబర్ కింద ఇవ్వబడుతుంది. అది నా ఫోన్ నెంబర్ కి గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేయబడింది. దానికి మీ కానుకలు, మీ యొక్క దశమ భాగాలు ఆ అకౌంట్ లో వేయటం అనేది, ఎందుకంటే దేవుని యొక్క
దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ధనాన్ని మనం దొంగిలించకుండా మన పనిని మనం ముందుకు తీసుకునేట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఆయన రక్షణలో, ఆయన కాపుదలలో మనల్ని ఉంచుకోబోతున్నాడు. అయితే మనం తిరిగి ఈ రోజు మనం ఈ ఆదివారం మనం వాక్య భాగంలో వెళదాం. మనం అయితే ఈ రోజు వాక్యాంశాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం వాక్యంలో ముందుకు సాగాలి, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ఎక్కడా ఎప్పుడు వెనుకడుగు వేయకూడదు. కానీ నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరిచినట్లయితే గనక దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఎంతమంది ఆ మాటని అర్థం చేసుకుంటాం? ఈరోజు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన మాట ఈరోజు వాక్యాంశం. నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరిచినట్లయితే నిన్ను ఆయన గణపరచబోతున్నాడు. ఆయన నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆయన యొక్క నామాన్ని గణపరిచినట్లయితే, ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క నామాన్ని గణపరుస్తావో అప్పుడు మాత్రమే నీకు ఆయన నీ యొక్క నామాన్ని గణపరిచి, నిన్ను గణపరిచి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. లేకపోతే కనుక ఆయన నిన్ను తిరస్కరిస్తాడేమో. ఆలోచిద్దాం మనం. మొదటిగా ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని గణపరిచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం వాక్య భాగంలో వెళ్దాం మనం. ఎందుకంటే ఈ వాక్యం అనేది కేవలం అది బైబిల్లో ఉండే మాటలు మాత్రమే కాదు, కానీ బైబిల్లో ఉండే ఆ మాటల్ని మనం అన్వయించుకుని మన జీవితంలో మనం చేసే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితం ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరిచాడో మనం చూసుకుని ఆ తర్వాత మన వాక్యంలో వెళ్దాం మనం. మొదటిగా ఒక వ్యక్తి ఎరిక్ లిడిల్ అనే ఒక అథ్లెట్, అంటే 100 మీటర్లు పరుగు పందెంలో పాల్గొనే ఒక వ్యక్తి. ఆయన 1902లో ఆయన జన్మించాడు. ఆయన స్కాట్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చైనాలో జన్మించాడు. ఆయన స్కాట్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి 1902లో ఆయన జన్మించి ఆయన ఆ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి ఎంతో కష్టంతో, ఎందుకంటే ఒలింపిక్స్ లో పాల్గొనడం ఆయన యొక్క గోల్. ఆయన ఒలింపిక్స్ లో పాల్గొనడం గురించి, ఒలింపిక్స్ అంటే ప్రపంచంలో అత్యంత పెద్ద క్రీడా స్థలం, క్రీడా ప్రాంగణం. అంటే ప్రాంగణం మాత్రమే కాదు కానీ ఒక లెవెల్, అత్యంత పెద్ద లెవెల్. ఆ ఒలింపిక్స్ లో పాల్గొనడం గురించి ఆయన ఎంతో కష్టపడి దగ్గర 6 నుంచి 7 సంవత్సరాలు ఆయన కఠిన దీక్ష చేసిన తర్వాత ఆయనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక లక్షణం, ఒక గుణం, అది ఏదైనా అనుకోండి, ఒక మంచి గుణం అనుకోండి, ఏదైనా కానీ దేవుని యొక్క మాటని విని దేవుని యొక్క మాటని పట్టుకుని నడిచే ఒక వ్యక్తి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే అలవాటు. క్రమం తప్పకుండా అంటే దేవుని చర్చికి వెళ్తామే అతను తన జీవితంలో చేసింది గొప్పగా ఏమీ లేదు, కానీ ప్రతి వారం చర్చికి వెళ్తాడు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు. సాయంకాలం, పొద్దున్న, మిగిలిన ప్రతి సమయం కుదిరినంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రక్రియలో ఎప్పుడైతే ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయ్యాడు. ఒలింపిక్స్ కి తన దేశం తరపున పాల్గొనే అవకాశం దొరికింది. ఇప్పుడు ఒలింపిక్స్, ప్యారిస్ లో ఒలింపిక్స్ 1924లో ప్యారిస్ లో ఒలింపిక్స్ నిర్ణయం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ఒలింపిక్స్ యొక్క టైం టేబుల్ వచ్చిందో, ఆ 100 మీటర్స్ ఆ యొక్క హీట్స్ మొదటిగా ఆదివారం వచ్చిందట. ఆ 100 మీటర్స్ పరుగు పందెంలో పాల్గొనాలంటే కనుక ఇప్పుడు ఆదివారం చర్చి మానేసి ఆ పరుగు పందెంలో ఆ ఈవెంట్ లో పాల్గొవాలి. ఇతను నిర్ణయించుకుంది ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ ఆదివారం విడిచిపెట్టను. ప్రతి ఆదివారం నేను నా దేవుని ఆరాధిస్తాను. ఎందుకంటే నా దేవుడు నన్ను జీవింపచేసిన నా దేవుడు, నేను పరిగెట్టడానికి బలాన్నిచ్చి నా దేవుడు, నేను పరిగెట్టడం అనే ఆ తలాంతు నాకు నా దేవుడు ఇచ్చాడు. ఏ వ్యక్తి కాదు, నా సొంత బలం కాదు. కాబట్టి మొదటగా నేను నా దేవుని ఘనపరుస్తాను. మొదట నేను ఏ ఆదివారం ఏ పరిస్థితి ఎలా వచ్చినా కానీ నేను నా తండ్రిని ఆరాధించటం అనేది విడిచిపెట్టను అనేది ఖచ్చితంగా తీసుకున్నటువంటి నిర్ణయం. నువ్వు ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తప్పుదారి పట్టించడానికి, ఆ నిర్ణయంలో నువ్వు రాజీ పడటానికి అనేక పరిస్థితులు జీవితం వస్తాయి. కానీ ఆ పరిస్థితులు అధిగమించినప్పుడే క్రైస్తవుడివి. ఇక్కడ ఆ వ్యక్తి, ఆ ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి, అతను తన పరుగు పందెంలో ఎంతో కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఆ 100 మీటర్ల పరుగు పందెం గురించి ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ 100 మీటర్లు ఆ పరుగు పందెం పాల్గొనే ఆ రోజు ఆదివారం వచ్చిందట. అనౌన్స్ చేశాడు, నేను పరుగు పందెంలో పాల్గొను అని. దేశం మొత్తం అతన్ని చూసి హేళన చేసింది. నువ్వు ఓడిపోతావు అని
ముందుగానే పరుగు పందులో పాల్గొనట్లేదు, నువ్వు పరిగెట్టలేవు కాబట్టి ఈ యొక్క పరుగు పందులో పాల్గొనట్లేదు నుంచి అందరూ హేళన చేశారంట. కానీ ఎవరికి సమాధానం చెప్పలేడు. ఎంతమందిని ఆదివారం చర్చి వెళ్ళాలని చెప్పి ఎంతమంది క్రైస్తవులు చెప్పినా కానీ క్రైస్తవులే నవ్వుతున్నారంట, పాస్టర్లే నవ్వుతున్నారంట. ఎందుకంటే ఒక్క ఆదివారం మానేస్తే కానీ వచ్చి నష్టం ఉంది, పాస్టర్లే అంటున్నారు. కానీ ఆ ఎరిక్ లీడర్ మాత్రం అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్లకుండా, నేను నా తండ్రి సన్నిధికి వెళ్లకుండా, నేను నా తండ్రితో గడపకుండా నేను నా జీవితంలో ఏ పని చేయను. అది ఎవరికి అర్థం కాదు. అసలు అందరూ అనుకుంటున్నారు ఈ వ్యక్తి కావాలని చెప్పి వంకలు చెప్తున్నాడు, పరుగు పందులు ఓడిపోతానని చెప్పి ముందే తెలిసి వంకలు చెప్పి నేను పాల్గొను అని అంటున్నాడు అనుకుంటున్నారు. ఎందుకంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ ఎక్కుతాడని చెప్పి దేశం మొత్తం అతని మీద ఆశలు పెట్టుకుంది. అందరు కోపం వచ్చింది, అందరూ అతన్ని తిరస్కరించారు, తృణీకరించారు. కోచ్ కూడా ఎన్నో తిట్టాడు. కానీ అతని నిర్ణయం మాత్రం మారలా. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆదివారం విడిచిపెట్టాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అవకాశం దొరికింది. ఇప్పుడు 400 మీటర్స్ పాల్గొనే అవకాశం. అంటే ఆ వ్యక్తి 100 మీటర్లకి, ఏ వ్యక్తి అయినా కానీ 100 మీటర్లకి ఆ పరుగు బంధానికి ప్రిపేర్ అయిన వ్యక్తి 400 మీటర్ల పరుగు బంధంలో పాల్గొలేడు. దాని యొక్క టెక్నిక్స్ వేరు, దాని గురించి తెలిసినటువంటి ప్రాక్టీస్ వేరు. ఏ ప్రాక్టీస్ లేకుండా, ఎటువంటి టెక్నిక్స్ లేకుండా ఇప్పుడు 400 మీటర్ల పరుగు బంధంలో పాల్గొనడం అంటే కనుక ఖచ్చితంగా ఓడిపోవటమే. ఇప్పుడు ఓడిపోతే ప్రపంచం మొత్తం ఏమంటుంది, ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అని నీకు ముందే తెలుసు కాబట్టి నువ్వు 100 మీటర్ల పరుగు బంధంలో పాల్గొలేదు, అది నిజం అని అందరూ నమ్ముతారు. ఇప్పుడు అంటే 400 మీటర్ల పరుగు బంధంలో పాల్గొనడం అంటే ఎంత పెద్ద రిస్క్. అసలు పాల్గొకపోతే కనుక అసలు ఏదో సమానం చెప్పొచ్చు, కొంతకాలం పోతే అందరూ మర్చిపోవచ్చు. కానీ ఓటమి పాలైతే మాత్రం ప్రపంచం మొత్తం ఉంటుంది ఈ ఎరిక్ లీడర్ అనే వ్యక్తి పరిగెట్టడం అంత కరెక్ట్ గా, అంత తొందరగా పరిగెట్టలేక ఓడిపోతాడేమో అని చెప్పి ముందే మానేశాడు అనే మాట ప్రపంచం మొత్తం దాన్ని స్థిరపరచుకుంటుంది. చాలా పెద్ద రిస్క్. తన కెరీర్, తన జీవితం, సంవత్సరాల కళ, 7-8 సంవత్సరాల కళ అంతా అతను దేవుని యొక్క చేతులు పెట్టుకున్నాడు. అయ్యా, నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలన్న ఆశ చిన్న తన నుంచి నేను కోరుకుంటున్నాను, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలి. కానీ సమయం వచ్చింది, నీకు ఖచ్చితంగా నీకు అవకాశం ఉంది. కానీ అయ్యా, ఇప్పుడు నేను చర్చి మాత్రం మాను, ఏ విధంగా నాకు తెలియదయ్యా అని ఎప్పుడైతే దేవుని చేతిలో సమస్తాన్ని పెట్టుకుని దేవుని యొక్క నామం ఇప్పుడు ఘనపరచబడతా ఉంది. ఎలాగా? ఎరిక్ లీడర్ అనే ఒక వ్యక్తి ఆదివారం ఆరాధన గురించి తన పరుగు పందెం, ఒలింపిక్స్ పరుగు పందెం విడిచిపెట్టేశాడు అనేది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఏమో ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుస్తున్నారేమో, ఎంతమంది తెలిసినా కానీ ఈ మాట అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ వ్యక్తి నిజంగా పరిగెట్టగల శక్తి ఉండి మానేశాడా, లేకపోతే కనుక పరిగెట్టలా విడిచిపెట్టాడా? అందరూ ఈ వ్యక్తిని చూస్తున్నారు. ఎప్పుడైతే అందరూ తెలిసింది ఇతను 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటాడని అందరూ చూస్తున్నారు. అసలు సత్తా అంటే చూద్దామని. నిజమే, ఒక్కొక్కసారి ప్రపంచం మనల్ని చూస్తుంది, మనుషులు మనల్ని చూస్తారు. నువ్వు మాట్లాడేది ఎంతవరకు నిజమో నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు నీ శక్తి మీద ఆధారపడమాక దేవుని శక్తి మీద ఆధారపడు. ఎప్పుడైతే కనుక ఎరిక్ లీడర్ ఎప్పుడైతే ఆ 400 పరుగు పందెం పాల్గొని ఆ సమయం వచ్చింది, ఆ పరుగు పందెం ఆ ట్రాక్ లో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ మీద ఆధారపడ్డాను, నేను నిన్ను నమ్మి ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొంటున్నాను, విడిచిపెట్టిన దాని నుంచి మర్చిపోతున్నాను. కానీ ఈ పరుగు పందెంలో మాత్రం నిన్ను నమ్మి అడుగు పెట్టాను. నువ్వు నన్ను, నా నమ్మకాన్ని ఉమ్ము చేసే దేవుడు కాదు అని ఎప్పుడైతే ఎరిక్ లీడర్ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎరిక్ లీడర్కి ఒక స్వరం అనిపించిందట. ఏంటి ఆ స్వరం? రిఫరెన్స్ ద్వారా చూసుకుందాం మనం. 1 సమూయేలు 2:30. ఒకసారి మన యొక్క బైబిల్స్ తీసినట్లయితే 1 సమూయేలు 2:30 తీసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 2:30. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఒక్కటే మాట. ఇక్కడ ఎరిక్ లీడర్ ఎప్పుడైతే కనుక ఆ పరుగు పందెంలో, ఆ యొక్క 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి ఆ ట్రాక్ లో నుంచినాడు, ప్రార్థన చేసినప్పుడు ఎరిక్ లీడర్కి ఒక మాట, ఒక స్వరం అనిపిస్తుంది. చూడండి 1 సమూయేలు 2:30 చూసినట్లయితే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించుదును. ఎరిక్ లీడర్కి ఒక స్వరం వినిపిస్తుంది, దేవుని ఒక స్వరం వినిపిస్తుంది. ఏమైనా ఒకటి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను సుమా, నేను విడిచిపెట్టే దేవుని కాదు. ఒకటే స్వరం అనిపించింది.
అర్థమైన ఎరిక్ లిడిల్కి నేను ఖచ్చితంగా ఈ పరుగు పందెంలో నెగ్గబోతాను, గెలవబోతాను అర్థమైంది. వదిలిపెట్టి పరుగు పందెం. ఆ 1924 ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ 400 మీటర్స్ గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఊహించే విధంగా 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ఒక క్రీడాకారుడు 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది అసాధ్యం. ప్రాక్టీస్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో చేయలేటువంటి ఆ పనిని చేయగలిగాడు. కాను ఒక్కటే, ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని, దేవుని ఘనపరుస్తావో నీ పనుల ద్వారా, నీ క్రీడ ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా, నీ యొక్క సాక్ష్యం ద్వారా దేవుని యొక్క నామాన్ని నువ్వు కనపరిచినప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆయన కనపరుస్తాడు. ఎరిక్ లిడిల్ యొక్క జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఉదాహరణగా మన కళ్ళ ముందు ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను దేవుని విడిచిపెట్టలేదు, కానీ ఆ ఒలింపిక్స్ గురించి, చిన్న పనుల గురించి, మన చిన్ని పని గురించి ఆదివారం ఊరు విడిచిపెట్టేస్తాం. దేవుని సన్నిధిని ఊరిని కాలుతో తన్నేస్తాం. అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు అవకాశం మూసుకుపోయి ఇప్పుడు ఎంత బాధపడినా కానీ మనం పోగొట్టుకున్నటువంటి సమయం తిరిగి వస్తుందా ఆలోచిద్దాం. ఇక్కడ ఎరిక్ లిడిల్ ఎప్పుడైతే తన 22 సంవత్సరాల వయసులో, చిన్న పిల్లడు కాదు, అతనికి ఆలోచన శక్తి అన్ని తెలిసినటువంటి, ఆలోచించగలిగే శక్తి ఉన్నటువంటి, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే శక్తి ఉన్న ఎరిక్ లిడిల్ దేవుని గురించి నిర్ణయిస్తున్నాడు. నేను ఈ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొను. 400 మీటర్ల పరుగు పందెంలో నెగ్గినటువంటి వ్యక్తి 100 మీటర్లో ఖచ్చితంగా నెగ్గేవాడు. ఆలోచించండి, తన యొక్క భవిష్యత్తుని దేవుని చేత విడిచిపెట్టేశాడు. కేవలం దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే నిమిత్తం తన భవిష్యత్తును సైతం విడిచిపెట్టినటువంటి ఎరిక్ లిడిల్, కానీ ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలా. దేవుని యొక్క నామాన్ని నువ్వు ఘనపరిచేటది కనుక నిన్ను ఆయన ఘనపరుస్తాడు. అదేవిధంగా నువ్వు దేవుని యొక్క నామాన్ని కనుక నువ్వు తృణీకరించి అవమానించేటది కనుక నిన్ను ఆయన తృణీకరించి అవమానిస్తాడు. జాగ్రత్త, ఆయన విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. ఈ మాటను చూసుకుని వెళ్దాం మనం. ఈరోజు మొదటి రిఫరెన్స్ చూసుకుంటే కనుక ఎరిక్ లిడిల్ కి ఏ మాట అయితే వినిపించిందో, ఏ మాటతో అయితే కనుక ఎరిక్ లిడిల్ తో దేవుడు మాట్లాడాడు, ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆలోచించు. అంటున్నాడు ఆయన, నువ్వు నన్ను గణపరిస్తే నేను గణపరుస్తాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను. నన్ను తృణీకరించావా, నేను నీకు విజయాన్ని ఇవ్వలేను. విజయం పొందుకోవాలని కోరుకుంటే గనక, నువ్వు విజయాన్ని పొందుకోవాలి ఈ జీవితంలో అని నీకు ఆశ ఉంటే గనక, నువ్వు చేయవలసినటువంటి అత్యంత ముఖ్యమైన పని దేవుని యొక్క నామాన్ని నీ జీవితం ద్వారా ఆయన యొక్క నామాన్ని ఘనపరచు. నీకు ప్రతి ఒక్క తలాంతుని నువ్వు దేవునికి సమర్పించు. నీకు ఒక తలాంత ఆయన ఇచ్చాడు కనుక అది ఆయన యొక్క నామాన్ని ఘనపరచడం నిమిత్తమే. ఎరిక్ లిడిల్కి పరిగెట్టే తలాంత ఇచ్చాడు. ఆ పరిగెట్టే తలాంత ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పరీక్షా సమయం వచ్చిందో, దేవుడు నిన్ను పరీక్షించే సమయం వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? ఎందుకంటే ఎరిక్ లిడిల్ ఆదివారం చర్చికి వెళ్ళటం మాత్రమే పెద్ద పని కాదు, కానీ ఆ చిన్న అలవాటు ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నావా? ఎవరు చూస్తున్నాడు అనుకోమాక, ఎవరు కాదు, దేవుడు చూస్తున్నాడు నిన్ను. నువ్వు ఎంత సిన్సియర్ గా ఉన్నావు దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆయన గణపరచాలంటే కనుక నువ్వు ఆయన ఎంత గణపరుస్తున్నావు దేవుడు నిన్ను దగ్గర నుంచి చూస్తున్నాడు. ఆయన పెట్టే పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో జాగ్రత్త. ఎరిక్ లిడిల్ ఖచ్చితంగా ఆయన పాస్ కాగలిగాడు కాబట్టి ఈరోజు ఆయన గురించి అనేకం చెప్పుకుంటున్నారు. ఆలోచిద్దాం మనం ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఆయన యొక్క నామాన్ని ఘనపరచకపోతే కనుక వచ్చే సమస్య కూడా చూసుకుందాం మనం. నెక్స్ట్ చూసుకుందాం మనం న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1 నుంచి 5 చూసినట్లయితే కనుక సంసోను జీవితంలో సంసోను ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఏ విధంగా సంసోను పడిపోయి ఏ విధంగా దేవుని చేత వాడబడటానికి సంసోను విధంగా సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనం సంసోను జీవితం ద్వారా దీని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నిద్దాం. మనం చదవమ్మా. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థులను జొరియా పట్టణస్థుడైన మానోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను. అయితే
నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండుము, అపవిత్రమైన దేన్నైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. చాలండి. ఇక్కడ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు చేసిన తప్పుకి, ఇశ్రాయేలు చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి ఇశ్రాయేలు అప్పచెప్పినప్పుడు భయంకర సమస్య, భయంకర ఇబ్బంది. ఆ బానిసలుగా లేకపోతే ఓడిపోయినటువంటి జనాంగంగా ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ఇబ్బందులు పడుతున్నారు. 40 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి, ఇక్కడ దేవుని ఉద్దేశం దిగి వచ్చింది, దేవుని యొక్క చిత్తం ఇక్కడ దిగి వచ్చింది. ఏంటిది చిత్తం? ఇప్పుడు ఫిలిష్తీయులను రక్షించాలి. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఫిలిష్తీయుల్ని రక్షించాలి అని ఆయన నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆయన మనోహ అని, అంటే ఇక్కడ అర్థం చేసుకుంది, ఇక్కడ ఆ దేవునికి చిత్తం, దేవునికి ఉద్దేశం ఆయన ఏ విధంగా నెరవేర్చుకుంటాడు, ఏ విధంగా ఆయన ఒక వ్యక్తికి ఏ విధంగా త్రాంతిస్తాడు. సంసోనుకి ఎటువంటి విషయం తెలియదు. సంసోను యొక్క ప్రార్థన ద్వారా, సంసోను యొక్క భక్తి ద్వారా సంసోనుడు ఎంచుకోలేదు. ఇక్కడ సంసోను యొక్క ప్రమేయం లేకుండానే, సంసోను తన తల్లి గర్భంలో పిండంగా రూపు పొందక మునిపే దేవుడు సంసోను ఏర్పాటు చేసుకుని, ఇక్కడ సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్న పద్ధతిలో, పనిలో సంసోన్ యొక్క కాంకరెన్స్ లేదు, సంసోన్ యొక్క కష్టం లేదు, సంసోన్ యొక్క ఇటువంటి ప్రమేయం లేదు. కానీ తల్లి గర్భంలో పిండంగా రూపు పొందక మునిపే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని, సంసోనికి దేవుడు ఒక గొప్ప బలాన్ని ఇచ్చాడంట. ఆ బలంతో పాటు, బలం కన్నా ముందు చూసుకుంటే గనక సంసోనుని తల్లిదండ్రులు ఏం చెప్తున్నాడు? నాజీరు చేయి. నాజీరు చేయటం అంటే, నాజీరు చేసే పద్ధతి ఏంటంటే గనక ఆ తల మీద మంగళగత్తి పడకూడదు. అది ఒక్కటే కాదు, ద్రాక్షరసం, ఈ మత్తునిచ్చే ద్రాక్షరసం కానీ ద్రాక్ష సంబంధించిన ఏది కానీ తినకూడదు. అదొక్కటే మాత్రం కాదు, ఏ తప్పు ఏ పాపం చేయకుండా నాజీర్ అంటే ప్రత్యేకించబడి, నాజీర్ అంటే అర్థమే ప్రత్యేకించబడి, మిగిలిన ఇశ్రాయేలుకి నీకు మధ్య ఒక వ్యత్యాసం ఉండాలి. మిగిలిన ఇశ్రాయేలు నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకించుకో. అంటే ఆ సంసోను పుట్టినది మొదలుకొని తల్లిదండ్రులు ఆ సంసోన్ని ప్రత్యేకించి పెంచారు, ప్రత్యేకించి నాజీరు చేయబట్టం అంటే కనుక దేవుని గురించి ప్రత్యేకించబడిన వ్యక్తిగా సంసోను పెరిగాడు. సంసోనికి గొప్ప బలం దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన, సంసోనికి దేవుడు ఎందుకు ఆ బలాన్ని ఇచ్చాడు, ఎందుకు ఆ బలం అనే తలాంతు దేవుడు సంసోనికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంట? ఫిలిష్తీయుల నుంచి తన జనాంగాన్ని రక్షిస్తాడు అని చెప్తున్నారు. దేవదూత చెప్పినటువంటి మాట తల్లిదండ్రులకి, ఫిలిష్తీయుల నుంచి రక్షించటానికి సంసోను బలం పొందుకున్నాడు. అయితే ఎందుకు ఆ బలం ఇచ్చాడు అనేది అర్థం చేసుకుందాం. అసలు సంసోనికి దేవుడు ఇచ్చిన బలం ఎలాంటిది? ఉట్టి చేతులతో సింహాన్ని చంపగలిగేంత, దానికన్నా గొప్ప బలం ఈ బైబిల్ గ్రంథం మొత్తంలో అత్యంత బలాఢ్యుడిగా సంసోన్ని ఎంచవచ్చు. ఎందుకంటే కనుక 1000 మందిని సంసోను ఆ గాడిద యొక్క దవడ ఎముకతో కొట్టి చంపాడంట. ఈ సన్నివేశం తెలిసిందే, రిఫరెన్స్ చూసుకోండి. ఈ 2 అధ్యాయాల్లో మొత్తం ఆ న్యాయాధిపతులు 13-14 అధ్యాయాల్లో మొత్తం సంసోను యొక్క జీవితం మొత్తం రాసి ఉంటుంది. చెప్పే సమయం లేదు, కానీ ఆ రిఫరెన్స్ లో చెప్పట్లేదు, అర్థం చేసుకోండి, చదువుకోండి రిఫరెన్స్ లో. ఇక్కడ సంసోను గాడిద పచ్చి దవడ ఎముకతో, పచ్చి అని ఎందుకు రాశారంటే కనుక, పచ్చిగా ఎందుకు అని చెప్పాడు కనుక, ఇప్పుడు ఆ దవడ ఎముకకి అది ఎండిపోయినప్పుడు పూర్తిగా అది ఆ గ్రిప్ చేసే అవకాశం ఉంటుందేమో, కానీ పచ్చిగా ఉందంటే కనుక దానికి జిగురుగా మాంసం అంటుకుని ఉండొచ్చు. జిగురుగా ఉన్నటువంటి ఆ దవడ ఎముక జిగురుగా ఉంది, ఇంత పొడుగుంటుందేమో, జిగురుగా ఉంది. దాన్ని గ్రిప్ చేసినప్పుడు పట్టుకున్నాడు. దాంతో ఒక వ్యక్తిని, ఎంత బలం ఉంది అనుకుందాం, దాంతో వ్యక్తిని కొట్టినప్పుడు అతని రక్తం కూడా కారుతుంది, ఈ చెయ్యంతా కలిసిపోతుంది. ఆ జిగురుగా, ఆ ముందే జిగురుగా ఉన్నటువంటి ఆ పచ్చి దవడ ఎముక ఆ రక్తం కలిసినప్పుడు చెయ్యి జారిపోతుంది, దవడ ఎముక జారిపోతుంది కదా. అందుకనే కత్తికి పిడేందుకు, కరెక్ట్గా చెయ్య దాంట్లో పెట్టి పట్టుకోవటానికి, గ్రిప్ అవటానికి, జారిపోకుండా ఉండటానికి కత్తికి పిడుతుంది. కానీ ఈ సంసోను చేతున్నటువంటి ఆ గాడిద దవడ ఎముకకి ఏ పిడి లేదు, గట్టిగా పట్టుకునే అవకాశం లేదు, జారిపోయే అవకాశం పూర్తిగా ఉంది. అది మాత్రమే కాకుండా దవడ ఎముక గట్టిగా బలంగా ఉంది, కానీ
అది పొదినేది కాదు, కత్తి కాదు పొడవటానికి. ఆలోచించండి, బలంగా కొట్టాలి, కత్తి కాదు పొడవటానికి. నైపుణ్యం కావాల్సిన బలం, దేవుడిచ్చిన బలం ఎంతది అంటే గనక ఆ జారిపోయే ఆ యొక్క దవడ ఎముకను పట్టుకొని, ఆ పదులు లేనటువంటి దవడ ఎముకను పట్టుకొని 1000 మంది సుమా ఒక్కళ్ళు ఎదురైతే గనక చుట్టూ తిరిగి కొట్టచ్చు. ఒకళ్ళు కొడతంటే 10 మంది మీద పడుతుంటారు. 10 మంది దగ్గర కత్తులు ఉన్నాయి. కత్తులతో 1000 మంది దాడి చేసినా కానీ ఆ 1000 మందిని ఒక్కడే, ఏ అపాయం జరగకుండా, ఏ కత్తి వేటు సంవత్సరం పడకుండా ఒక్క వ్యక్తి 1000 మందిని ఎలా చంపాడు ఆలోచించండి. కత్తులతో, దాళ్లతో, ఈటెలతో, అన్ని రకాల అస్త్రశస్త్రాలతో వచ్చినటువంటి సైన్యం అది. అంటే ట్రైన్ సోల్జర్స్, అంటే యుద్ధం చేయడం నేర్పించినటువంటి నేర్పరిగినటువంటి యుద్ధ వీరులు, 1000 మంది యుద్ధ వీరుల్ని ఒక్క వ్యక్తి ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా ఒక్క ఆ గాడిద పచ్చి దవడి ముగ్గుతో ఎలా చంపాడు? అది ప్యూర్లీ దేవుని యొక్క బలం మాత్రమే. అది కేవలం దేవుని యొక్క బలం. నీకు ఎంత బలం ఉన్నా కానీ ఒక వ్యక్తిని, 2 వ్యక్తిని కొడుతుంటే వెనకాల నుంచి అటాక్ చేయగలరు. నిన్ను ఒక కత్తి దిగి తెచ్చారు. ఒక్క 1000 మందిలో ఒక్కడు కత్తి అలా దించగలిగించాలి, సంవత్సరం చనిపోయినట్టే. కానీ 1000 మంది కత్తుల్ని, 1000 కత్తుల్ని ఓడించి 1000 మందిని ఓడించి అది మనిషిగా అసాధ్యం. కానీ సంసోనుకి దేవుడు ఇచ్చిన బలం అటువంటిది. దేవుడు అటువంటి గొప్ప బలం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ తలాంతు దేవుడు ఎందుకు ఇచ్చాడు సంసోనుకి? ఈరోజు నీకు మంచి ధనాన్ని ఇచ్చాడా? మంచి పాటలు పాడే శక్తిని ఇచ్చాడా? తలాంతునిచ్చాడా? మంచి మ్యూజిక్ కొట్టే తలాంతు ఇచ్చాడా? వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడా? స్వార్థ చెప్పే తలాంతు ఇచ్చాడా? దేవుడు నీకు ఈరోజు ఏ తలాంతు ఇచ్చాడు? నీ తలాంతును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? లేకపోతే ఈ తలాంతు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ తలాంతు ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాను, నా ధనంతో, నా పలుకుబడితో, నా యొక్క పాటలు పాడే తలాంతుతో, వాక్యం చెప్పే తలాంతుతో, సువార్త చెప్పే తలాంతుతో, మ్యూజిక్ ఉండే తలాంతుతో దేవుని యొక్క నామాన్ని నేను గణపరుస్తాను. ఎందుకంటే కనుక ఈ తలాంతు దేవుడిచ్చిందే అనే విషయాన్ని నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నావా? లేకపోతే కనుక దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టి ఆ తలాంతుని నీ సొంత ప్రయోజనానికి వాడుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు ఎందుకు ఒక మంచి స్థితిలో ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసుకో. దేవుని యొక్క పని సాగటం గురించి, దేవుని యొక్క పనికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక మంచి స్థితిలో నువ్వున్నావా? ఆర్థికంగా కానీ, వాక్యం చెప్పగలిగే ఒక మంచి పాస్టర్గా కానీ, ఒక మంచి గాయకుడిగా కానీ, ఒక మంచి మ్యూజిషియన్ గా కానీ, మంచి స్వార్థ చెప్పగలిగే ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు ఆ మంచి స్థితి ఎందుకు ఇచ్చాడు అంటే కనుక నువ్వు దేవునికి ఉపయోగపడే సమయం వచ్చినప్పుడు దేవునికి ఉపయోగపడతావని, నిస్వార్థానికి ఆ తలాంతు వాడుకుంటామని కాదు. ఆలోచిద్దాం. సంసోను జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థమైతే కనుక మన జీవితంలో ఆ తప్పు చేయకుండా చూసుకునే అవకాశం ఉంది. సంసోనుకి దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు, కానీ ఆ బలాన్ని సంసోను తన సొంతానికి, స్వార్థానికి వాడుకునే అంతగా దిగజారిపోయాడు. నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచారు, కానీ తప్పులోకి, పాపంలోకి పడిపోయాడు. కారణం హృదయం. ప్రతి ఒక్కరిది హృదయం ఘోరమ వ్యాధి కలది. ఒక స్త్రీని చూశాడంట, స్త్రీని ప్రేమించాడు. స్త్రీని ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుని యొక్క నియమం ఏంటి? ఇశ్రాయేలుకి దేవుడు ఖచ్చితంగా కరాఖండిగా ఇచ్చిన నియమం ఏంటి? మీరు పెండ్లి ఇశ్రాయేలులోనే పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలు కాని వారికి మీరు పెండ్లికి మీ కుమార్తెలు ఇవ్వకూడదు, మీరు పెండ్లికి కుమార్తెను తెచ్చుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలు మధ్య, ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి ఇశ్రాయేలు మొత్తం సమాజానికి ఇచ్చినటువంటి నియమం. మరి నాజీరు చేయబడిన వ్యక్తి ఇంకా జాగ్రత్తగా ప్రతి ఒక్క రోజులు పాటించవలసిన వ్యక్తి ఫిలిష్తీయుల కుమార్తెను ప్రేమించాట. ఫిలిష్తీయులు ఎవరు? ఇశ్రాయేల్ పాలిస్తున్న ఇశ్రాయేల్ శత్రువులు, దేవునికి వ్యతిరేకులు, దేవుణ్ణి దూషించే దేవునికి శత్రువులు. ఇక్కడ దేవునికి శత్రువు అయినటువంటి ఒక ఫిలిష్తీ కుమార్తెను ప్రేమించాడు. మొదటి తప్పు. ఆమె పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకోండి సన్నివేశాలు, రకరకాల సన్నివేశాలు జరిగినాయి. ఒక తప్పు చేశాడు. ఆ పొడుపు కథ ఎన్ని చెప్పట్లేదు నేను. ఒక తప్పు జరిగింది. ఆ తప్పు వలన ఇప్పుడు 30 జతల బట్టలు ఇవ్వవలసి వచ్చింది. పొడుపు కథ అన్ని కథలు చెప్పట్లేదు నేను.
30 జతల బట్టలు ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. ఏం చేశాడు? ఇప్పుడు తన బలాన్ని అందుకు ఉపయోగించుకున్నాడు, తన స్వార్థానికి. దేవునికి ఇచ్చిన తలాంతుని నీ స్వార్థాన్ని వాడుకుంటున్నావా? నీ దగ్గర ఇచ్చే తలాంతుని ఆయన ఒకానొక రోజు తీసివేస్తే, ఒకానొక రోజు సుమా వెంటనే తీసేస్తాను అనుకోమాకండి, ఒకానొక రోజు వస్తుంది ఆయన విసిగి 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 తీసేస్తే. ఆలోచించండి, సంసోను పడిపోయే ప్రక్రియ మొదలైంది. తన బలం, ఒక మనిషి పడిపోవడం అనేది మొదట్లో పాపం చేయదు. మొదట్లో దేవుడిచ్చిన తలాంతుని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన సమస్తాన్ని తన సొంతం నుంచి స్వార్థంగా వాడుకోవడం మొదలు పెడతాడు. తన సొంత పనికి, తన స్వార్థానికి వాడుకోవడం మొదలు పెట్టాడు. 30 మందిని చంపి ఆ బట్టలు తీసుకుని ఇచ్చి, తర్వాత కోపంతో ఫిలిష్తీయులకు ఆ పొలాలను తగలబెట్టి చేశాడు. ఫిలిష్తీయులనే చేసింది, కానీ దేవుని పని గురించి కాదు సుమా, దేవుని జనం గురించి కాదు సుమా, తన కోపం గురించి, తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం గురించి, నీ స్వార్థం గురించి నువ్వు నీ తలాంతుని వాడుకోవద్దు. జాగ్రత్త. సంసోను చేసినట్టు మొదటి తప్పు, నాజీరు చెప్పిన సంసోను మొదటిగా తన చేయకూడని తప్పు ప్రేమించటం, ఇంకొక ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞని దాటి, దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క నియమాన్ని దాటి, రెండవదిగా అది నెరవేర్చుకోవడం గురించి ఆయన దేవుడు ఇచ్చిన బలాన్ని తప్పుగా ఉపయోగించుకొని తప్పు చేయటం మొదలు పెట్టడం అనేది నీ చేతిలో ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ తప్పులోకి ముందు అడుగులు వేస్తావో, అపవాది నిన్ను అత్యంత క్రిందకి, అత్యంత ఇంకా దేవునికి నీకు సంబంధం లేనంత క్రిందకి అపవాది లాగేస్తుంది. జాగ్రత్త. ఎప్పుడు నువ్వు తప్పులోనికి పడిపోవడానికి ఇష్టపడదు. ఒకసారి తప్పులో పడిపోవడం మొదలు పెడితే కనుక ఎప్పటికీ అపవాది నిన్ను వెనక్కి రానివ్వదనక. ఎందుకంటే కనుక తప్పు చేశాడు ఒక స్త్రీ దగ్గర, ఒక స్త్రీ వ్యామోహంలో, ఒక స్త్రీ ప్రేమలో పడ్డాడు, తప్పు చేశాడు. అక్కడతో తప్పు ఆగిపోయిందా? అక్కడతో తప్పు ఆగిపోతుందా? ఆగదు. ఎందుకంటే కనుక అది ప్రేమించటం మాత్రమే కాదు తప్పు, దేవుడు ఇచ్చిన తలాంతుని తప్పుగా ఉపయోగించటం, తన స్వార్థాన్ని ఉపయోగించుకోవడం అనే రెండో అత్యంత తప్పు చేశాడు. అయితే ఆ తప్పు ముందుకు వెళ్ళి ఏం జరిగింది? అతను ఎంతగా పడిపోయాడు కనుక వేశ్య సాంగత్యంలో పడిపోయాడు. ఒక న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి సంసోను 20 సంవత్సరాల సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడంట. మరి న్యాయాధిపతిగా ఇతరులకు న్యాయం తీర్చవలసిన సమాజంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో, స్థానంలో దేవుడు ఉంచినప్పుడు నువ్వు ఆ స్థితిని, స్థానాన్ని గౌరవించగా, నువ్వు దేవుడిచ్చిన తలాంతుని తప్పుగా ఉపయోగించి నువ్వు పాపంలోకి పడిపోతుంటే గనక దేవుడు నిన్ను ఏ విధంగా కనపరచగలడు? దేవుని యొక్క నామాన్ని నువ్వు నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నువ్వు కనపరచట్లా. సంసోను చేసినది ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలు అందరి మీద 20 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ సంసోను మరి వేశ్య సాంగత్యంలోకి ఎలా పడిపోయాడు ఆలోచిద్దాం మనం. ఎందుకంటే కనుక దిలీలాని ఇలా ఏ విధంగా ప్రేమించాడు? ఒక వేశ్యతో ఏ విధంగా తన జీవితాన్ని గడపడానికి ఏ విధంగా ఇష్టపడ్డాడు? అది ప్రేమ కాదు సుమా, అది పాపం. పాపంలోకి తెలిసి తప్పు తెలుసు, అది తప్పు అని తెలుసు. ఎందుకంటే ఇతరులకి న్యాయం తీర్చే న్యాయాధిపతి. మరి తను చేస్తున్న తప్పో కాదో తెలీదా? చిన్నపిల్లడు కాదు. మొదట్లో యవనస్తుడు కాబట్టి తప్పు చేస్తుండొచ్చు, కానీ ఒక వయసు వచ్చింది. ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు తిరిగి ఆ తప్పు ఎలా చేస్తున్నావు? పాపం నిన్ను విడిచిపెట్టదు సుమా. నువ్వు దేవుణ్ణి గణపరచకపోతే గనక నీ జీవితంలో అపవాది ఆక్యుపై చేసేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కనుక నువ్వు దేవుణ్ణి నీ జీవితం ద్వారా గణపరచకపోతే కనుక నీ జీవితంలోకి అపవాది ప్రవేశించి నిన్ను అవమానం పాలు చేస్తుంది. అది ఆ దేవుడు అవమానిస్తున్నాడు అనుకోకండి, దేవుడు విడిచిపెట్టేస్తాడు. అపవాది నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను అపవాది అవమానిస్తుంది. అదే జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే కనుక అదిలి అడుగుతున్నప్పుడు, ఆ వేసి అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? విసిగిపోయాడంట. మనసు విసిగిపోయి ఇంకా చనిపోవటం మంచిదేమనుకున్నాడంట. అంటే ఎంతగా అక్కడ ఆ స్త్రీ అడుగుతుందని మాత్రమే కాదు, కానీ జీవితం మీద విరక్తి కలిగినటువంటి సంసోను. కారణం, నువ్వు దేవుని ఉపయోగపడకపోతే గనక నీకు నువ్వు కూడా ఉపయోగపడవు. దేవునికి గనక నీ తలాంతును ఉపయోగించకపోతే
గనక ఆ తలాంతు నీకు కూడా ఉపయోగపడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు అది ఏదైనా కానీ ఆ తలాంతుని నువ్వు దేవునికి ఉపయోగించకపోతే గనక, ఆ తలాంతుతో దేవుని నువ్వు గణపరచకపోతే గనక ఆ తలాంతు నీకు కూడా ఉపయోగపడదు. ఏ బలం ఏం చేసుకున్నాడు సంసోను? విసిగిపోయి ఇప్పుడు చెప్తున్నా ఒక మాట చెప్తున్నా చూడండి. ఆ మాట తిరిగి మనం రిఫరెన్స్ చూసుకుందాం. న్యాయాధిపతులు 16:17. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయమంతా ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకు మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. చాలండి. ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక ఆ స్త్రీతో అతను మాట్లాడుతున్న మాటలో కొంచెం కరెక్ట్, కొంచెం తప్పు, కానీ చివరికి అది పాపమే నడిపించబడింది. ఎలాగా? ఏమంటున్నాడు? నేను నాజీరు చేయబడ్డాను పుట్టిన మొదలుకొని, కాబట్టి నా తల మీదకి మంగళగిత్తి రాలేదు. ఇక్కడ బాగుంది, కానీ నా బలం జుట్టులో ఉంది. నా గనక తల క్షౌరం చేస్తే కనుక నా బలం పోతుంది. అంటే నాజీరు చేపట్టడం అంటే కేవలం జుట్టు కత్తిరించుకోకపోవడం మాత్రమేనా? నాజీరు చేపట్టడం అంటే కనుక నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని కాపాడుకోవడం కాదా? నాజీరు చేపట్టడం అంటే కనుక దేవునికి ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించడం కాదా? అంటే నాజీరు నా బలమంతా నా జుట్టులో ఉంది అని జుట్టుని జాగ్రత్తగా రక్షించుకుంటున్నాడు, జుట్టుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కానీ తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకోవట్లా. తన సాక్ష్యం, తన జీవితం ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నాకు బలం ఉండాలి అంటే కనుక నా జుట్టు ఉంటే నాకు బలం ఉంటుంది. కానీ ఉండాల్సింది జుట్టా దేవుడా? ఈరోజు అర్థం చేసుకో. అనుకుంటున్నామో నా భర్త, నా భార్య, నా బిడ్డలు నాతో ఉంటే కనుక, నా బిడ్డలు నాతో ఉంటే కనుక నాకు బలం అనుకుంటున్నావేమో. కాదు, నీ దేవుడు నీతో ఉంటే నీకు బలం అనుకుంటున్నాము. ఈరోజు నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉన్నంత వరకు నాకేం భయం లేదు, నా ధనమే నా బలం అనుకుంటున్నాము. నీ ధనం నీ బలం కాదు. ఆ ధనాన్ని ఆయన ఎప్పుడైతే చేస్తాడు, బలం ఆయనే. నీ బంధుమిత్రులు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ పరపతి కాదు, నీ అందం కాదు, నీ బలం ఏదీ కాదు, కానీ నీ బలం దేవుడే. ఎప్పుడైతే నీ బలం నా దేవుడు అనుకుంటావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగలవు. నా బలం నా జుట్టు కాదు. సంసోను ఎప్పుడైతే చివరిగా ఈ బలానికి మొత్తం కారణం నేను కష్టపడి ఈ సంవత్సరాల నుంచి నా జుట్టు పెంచుకుంటున్నాను కాబట్టి నా బలం నాతో ఉన్నది అని అనుకున్నాడు. వెంటనే దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయింది. అది క్షౌరం చేసినప్పుడు కాదు సుమా. ఎప్పుడైతే సంసోను నా బలం ఉన్నది నా దేవుని వల్ల కాదు, నా బలం ఉన్నది నేను నాజీరు చేయబడి నన్ను ప్రత్యేకించుకుని ఎంతో నిష్టగా ఉండటం వల్ల నా దేవుడు ఎంచుకుని ఫిలిష్తీన్ల నుంచి నా ఇశ్రాయేలుని రక్షించడం గురించి నాకు ఇంత బలాన్ని ఇచ్చాడు అనుకోట్లా. నా జుట్టులో ఉంది. ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా గానీ నా జుట్టు మీద గనక మంగళకత్తి పడకపోతే గనక నాకు బలం నాతో ఉంటుంది. నా తప్పులు ఎవరైనా చేయొచ్చు, కానీ అనుకుంటున్నాం మనం చర్చికి వెళితే చాలు, ప్రాణం చేస్తే చాలు, ఏ తప్పు చేసినా పర్లేదు, దేవుడు క్షమించేస్తాను అనుకుంటున్నావా? నీ బలం నువ్వు చర్చికి వెళ్ళటం లేదు, నీ బలం నీ ప్రార్థన లేదు, నీ బలం నీ దేవుల్లో ఉంది. ఆయన ఉచితమైన కృపతో నిన్ను ఆయన రక్షిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. నీ గొప్ప బలం నీ యొక్క ప్రార్థనా శక్తిలో లేదు. నువ్వు ఎంత మంచి పాస్టర్, ఎంత పెద్ద పాస్టర్, ఎంత మంచి వాక్యం చెప్పచ్చు, ఎంత మంచి వాక్యం తెలిసి ఉండొచ్చు, ఎంత ప్రార్థనాపడు అయి ఉండొచ్చు, కానీ నీ బలం ఉంది నీ దేవుల్లోనే. నీ దేవుడే ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన కాపాడుతున్నాడు. ఎప్పుడైతే కనుక ఆ సంసోను ఎప్పుడైతే నా జుట్టులో నా బలం ఉంది అని అనగానే దేవుడు సంసోన్ని విడిచిపెట్టి, అప్పుడు దాకా సంసోను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అనుకుంటున్నాడు, సంసోన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను కదా, నా సంసోను ఎప్పటికైనా నా ఉద్దేశం అర్థం చేసుకోడా, ఎప్పటికైనా ఎందు నిమిత్తం నేను ఆ సంసోనికి అంత బలాన్ని ఇచ్చాను, ఎందు నిమిత్తం నేను తలాంతులు ఇచ్చాను, ఎప్పటికైనా అర్థం చేసుకోడా సంసోను. ఎదురు చూస్తున్నాడు నీ గురించి, నా గురించి, నీ దగ్గర నా దగ్గర కూడా దేవుడు అదే విధంగా ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికైనా నా బిడ్డకి అర్థం కాదా? ఎప్పటికైనా నేను ఎందుకు బిడ్డ నేను ఏర్పాటు చేస్తున్నాను, ఎందు నిమిత్తం నేను ఈ తలాంతు ఇచ్చాను, ఎందు నిమిత్తం
నా బిడ్డకి నేను ధనాన్ని ఇచ్చాను, ఎందు నిమిత్తం నా బిడ్డకి నేను బలాన్ని ఇచ్చాను, ఎందు నిమిత్తం నా బిడ్డకి సమయాన్ని ఇచ్చాను, ఎందు నిమిత్తం నా బిడ్డకి వాక్యం చెప్పే తలాంత ఇచ్చాను, ఎందు నిమిత్తం నా బిడ్డకి పాటలు పాడే వాయిద్యాలు వాయించే తలాంత సువార్త చెప్పే తలాంత ఎందుకు ఇచ్చాను. ఎప్పటికైనా అర్థం చేసుకోదా? ఎప్పటికైనా దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పటికైనా. కానీ గొడ్డలి చెట్లు వేరే ఆ మొదలు పెట్టబడిందంట. ఎప్పుడైనా కానీ ఆ గొడ్డలి ఆ చెట్టుని కొట్టేయగలదు. కానీ ఎదురు చూస్తున్నాడు దేవుడు. మరొక రోజు నూతన వాత్సల్యంతో ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఎప్పటికైనా నా బిడ్డ అర్థం చేసుకోదా? ఎప్పటికీ అర్థం చేసుకోదా అనుకుంటున్నాడు. నా బిడ్డ ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది అని ఆశతో సంసోనుతో ఉన్నాడు. 20 సంవత్సరాలు సంసోనుతో దేవుడు నివసించాడు. 20 సంవత్సరాలు సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు సంసోనికి అర్థం కాలేదు దేవుడిచ్చిన తలాంతు ఎందు నిమిత్తం ఇవ్వబడిందో, ఆ బలం ఎలా వచ్చింది, ఆ బలం ఎవరిచ్చారు అర్థం చేసుకోలేని సంసోను. ఎప్పుడైతే కనుక ఈ బలం దేవుడిచ్చింది కాదు, కానీ నా జుట్టులో ఉన్నది బలం, నా జుట్టు వరకు చేస్తే బలం పోద్ది. ఎలా పోద్ది? ఈరోజు ఆరాధించిన అవకాశం లేదు, మనం సంఘంగా కూడుకునే అవకాశం లేదు. మనం సంఘంగా కూడుకోకపోతే కనుక మన బలం పోతుందా? లేదు. నువ్వు సంఘంలోకి ఇక ఈ 100 మన సంఘం మొత్తం ఈ 250 మంది కలిసి కూడుకుంటేనే మనకు బలం. లేకపోతే ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఈ విధంగా యూట్యూబ్ చూడటం ద్వారా బలం ఉండదా? ఉంటుంది. ఇక్కడ సంఘంలో అందరూ కలిసి కూర్చోవడం కాదు బలం ఉంది దేవుల్లో. చర్చిలో కాదు బలం ఉంది దేవుల్లో. నువ్వు కూర్చున్న స్థలంలో కాదు బలం ఉంది దేవుల్లో. అది దేవుని సన్నిధి ఎక్కడ కూర్చున్నా కానీ అది దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుంది. దేవునిలో బలం ఉంది, నాలో బలం లేదు. వాక్యం చెప్పి నాలో బలం లేదు, లేకపోతే కనుక వాక్యం చెప్పి ఏ ఒక్కరిలో బలం లేదు. బలం ఉంది ఆ దేవునిలో బలం ఉంది అని నమ్మినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నేను చర్చికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నాకు ఈ సమస్య అనుకుంటున్నావా? కాదు. చర్చికి వెళ్ళలేకపోవటం కాదు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నువ్వు దేవుళ్ళు ఖచ్చితంగా ఉండలేకపోతున్నావు కాబట్టి నీకు సమస్య. నువ్వు చర్చిలు మూసేశారు, చర్చిలు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి మా జీవితాలు బాగోలేదు కాదు. ముఖ్యమైన సమస్య నీకు వాక్యం పొద్దున మన చర్చి నడుస్తున్నప్పుడు వారానికి రోజు ఒక వాక్యమే, ఇప్పుడు రోజు 2 వాక్యాలు. మనకి మంగళవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం 4 వాక్యాలు. బుధవారం వాక్యం ఉండదు మనకి. కానీ 4 వాక్యాలే. ఇప్పుడు వారానికి ఎన్ని? 5, 10, 11, 12 వాక్యాలు. అంటే 3 రెట్లు ఎక్కువ వాక్యం నీకు అందించబడుతుంది. వినటానికి ఆసక్తి ఉందా? దేవుడు ముందుకు సాగాలని ఆసక్తి ఉంటే కనుక వారానికి 12 వాక్యాలతో దేవుడు నింపుతున్నాడు. నేను నీ డ్యూటీని చేయి, నీ తలాంతని దేవుని కొరకు ఉపయోగించు. నీ బలం ఉన్నది దేవునితో ఉన్నప్పుడు నీ బలం ఉంది. దేవుణ్ణి విడిచిపెడితే కనుక, దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీ బలం మొత్తం పోబోతుంది. సంసోను జుట్టు కత్తిరించినప్పుడు కాదు బలం పోయింది. ఎప్పుడైతే కనుక సంసోను నా జుట్టులో బలం ఉంది అని చెప్పగానే బలం మొత్తం పోయింది. దేవుడు సంసోన్ని విడిచిపెట్టాడు, బలం కాదు విడిచిపెట్టింది. దేవుడు సంసోను విడిచిపెట్టాడు, సంసోను విడిచిపెట్టగానే బలం మొత్తం పోయింది. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన బలం కాబట్టి. సంసోను కండ్ల పోల, సంసోని కంటి కనిపించే ఆ గొప్ప కండ్లు అన్ని అలాగే ఉన్నాయి, కానీ దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి ఆ దైవికమైనటువంటి ఆ బలం పోయింది. ఈరోజు ఎంత ధనవంతుడైనా, ఎంత పొలుగుడున్నా, నువ్వు ఎంత ఆనందకరమైన జీవితం జీవిస్తున్నా, దేవుని యొక్క సన్నిధిని కోల్పోతే కనుక నీ జీవితం బాధగా మారిపోతుంది. ఆయన ఇచ్చే సమాధానం కోల్పోతావు. జాగ్రత్త. నీకు కావాల్సింది ఈ లోకపరమైన ధనధాన్యాదులు కాదు, కానీ దేవుని సన్నిధి, అదే నీకు బలం. ఈ లోకపరమైనటువంటి ఏది నీకు బలం కాదు, దేవుని సన్నిధి నీ బలం. ఏ కరోనా వైరస్ కానీ, ఏ లోకపరమైన ఏ శక్తి కానీ నిన్ను సమస్యల పాలు చేయలేదు. ఇది దేవుని మాట. కేవలం నువ్వు సమస్యల పాలు అవుతున్నావు అంటే కనుక అది నువ్వు చేసే పాపం వల్ల మాత్రమే. కాబట్టి అర్థం చేసుకో, ఏ సమస్య నేను తాకలేదు, ఏ తెగులు నీ గుణాలను చేరదు. ఎప్పుడైతే కనుక నువ్వు దేవునికి ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళతావు, పాటిద్దాం. నేను ఒక మాట, ఇక్కడ సంసోను చేయలేనిది, సంసోను దేవుని యొక్క సన్నిధిని కోల్పోయింది. కేవలం దేవుని యొక్క నామాన్ని కనపరచలేదు కాబట్టి. ఇది నా బలం అన్నాడు, దేవుడు విడిచిపెట్టేశాడు.
అయితే నీ బలం అంటావా, నువ్వు చేయి చూద్దాం, ఏం చేయగలవు సంసోను, నేను చూస్తానని చెప్పి దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన సంసోను ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కానీ, అంతకుముందు ఆ తాళ్లతో కాదు కదా, ఆ యొక్క బలమైనటువంటి చైన్స్ తో బంధించినా గానీ ఒక్కసారి ఇలా అంటే గనక మొత్తం చైన్స్ తెగిపోయాట. ఇప్పుడు పూర్కోస్తో బంధించినా గానీ అలా పడుంటున్నాడు. కళ్ళు అలాగే ఉన్నాయి, కానీ కోల్పోయింది దేవుణ్ణి. ఎప్పుడైతే దేవుణ్ణి కోల్పోయిన సంసోను తీసుకెళ్లిపోయి ఫిలిష్తీయులు, ఇప్పుడు ఫిలిష్తీయులు ఆ సంసోన్ని ఎంతగా అవమానించారంటే గనక జుట్టంతా గొలిగేశారు, గుండు, ఇప్పుడు 2 కళ్ళు పీకివేయబడి గుడ్డివాడిన సంసోను చెరసాలలో కూర్చుని ఆ తిరగలు విసిరే పని చేస్తానంట. బలవంతుడైన సంసోను, న్యాయాధిపతిగా జీవించిన సంసోను, సుఖవంతున్నటువంటి ఆ దేవుడు గణపరిచిన సంసోను, దేవుడు విడిచిపెట్టిన సంసోను. అర్థం చేసుకో, దేవుడు గణపరిచిన సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా జీవించిన సంసోను, దేవుడు విడిచిపెట్టిన సంసోను. ఎందుకంటే కనుక దేవుడు సంసోనుతో ఉన్నప్పుడు సంసోను దగ్గరికి రావటానికి భయపడేవాడంట. ఎందుకంటే కనుక ఏ మనిషి అయినా కానీ ఒక్క చేత్తో కొట్టి చంపేసే శక్తి ఉన్నటువంటి ఆ సంసోను సైనికులు 1000 మంది సైనికుల్ని అవలేలగా ఆయుధాలు లేక కేవలం ఆ యొక్క ఆ గాడిద పచ్చి దవడ ఎముకతో చంపగల బలాఢ్యుడు. ఏ వ్యక్తి సంసోను దగ్గర రావటానికి కాదు కదా, మాట్లాడటం భయపడేవారంట. కానీ అదే సంసోను దేవుడు తిరగలి విసురుతూ ఎంతో బాధతో అందరూ తిడుతున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఏమీ చేయలేక బాధతో తన జీవితాన్ని వెళ్ళబోస్తున్న సంసోను కొన్ని దినాలు గడిచినాయి. అలా గడిచినాయి. సంసోన్లో ఆలోచన మొదలైంది, పశ్చాత్తాపం మొదలైంది. నా తప్పు ఏంటి? సంసోను ఎప్పుడైతే ఆ సమస్యలో ఆ తిరగలి విసురుతూ అందరి మాటలు పడుతూ ఎప్పుడైతే ఆ ఇబ్బందుల్లో ఎప్పుడు సంసోను ఉన్నాడో అప్పుడు సంసోను తన జీవితం మొదలు నుంచి ఆలోచిస్తున్నాడు. నేను ఎలా జన్మించాను? ప్రజలు చెప్పుండ్రా, అన్ని గుర్తుకొస్తున్నాయి. ఎలా జన్మించాను? నేను దేవుడు ఇచ్చిన బలం ఎంత బలాఢ్యుడిని, ఆ బలాన్ని దేనికి ఉపయోగించాను? దేనికి ఉపయోగించవలసిన బలాన్ని దేనికి ఉపయోగించాను? ఆలోచించుకుంటున్నాడు. పశ్చాత్తాపం వస్తుంది. నేను ప్రత్యేకించబడిన నాజీ చేయబడిన నేను ఏ విధంగా ఆ పాపంలో పడిపోయాను? ఒక వేశ్య సాంగత్యం ఎలా వెళ్ళిపోయాను? స్త్రీ వ్యామోహం ఎలా వెళ్ళిపోయాను? ఆలోచించుకున్నాడు. తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాడు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు అర్థం కావట్లేదు. దేవుడు విడిచిపెట్టి నీకు అర్థమవుతుందా? ఆలోచించుకో. దేవుడిని కనపరుస్తున్నప్పుడు నీకు అర్థం కావట్లేదేమో, కానీ ఎప్పుడైతే సంసోన్ని దేవుడు విడిచిపెట్టిన తర్వాత సంసోనికి అర్థమవుతుంది. తన తాను ఆలోచించుకుంటున్నాడు, తన తాను ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఎప్పుడైతే చివరిగా సంసోన్ని ఇంకా అవమానిద్దామని, ఇంకా తనివి తీరా అవమానిద్దామని 20 సంవత్సరాల సంవత్సరం ఇబ్బంది పడుతున్నటువంటి ఫిలిష్తీయులు మొత్తం దాగోను గుడిలో మొత్తం అష్టాలోతైనటువంటి ఆ దేవతని ఆరాధించి ఆ యొక్క దాగోను గుడిలో మొత్తం 3000 మంది ప్రధానులు కుటుంబాలతో వచ్చి కూడుకున్నారంట. అంటే మొత్తం ఫిలిష్తీయులు ఉన్నటువంటి సర్దారులు, ప్రధానులు మొత్తం అందరూ క్రీమ్ లేయర్ మొత్తం అంటే పెద్దవాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో వచ్చి సంసోన్ని అవమానించడానికి, సంసోన్ని తిరస్కరించడానికి, సంసోను దేవుని అవమానించడానికి ఆ మధ్యలో కట్టారంట. గోడకేసి ఆ యొక్క గొలుసుతో బిగించారంట. సంసోను ఏడడం తప్ప ఒక మార్గం లేదు. కానీ ఒక్కటి గుర్తు చేసుకోండి, ఇక్కడ సంసోని కట్టా తీసుకెళ్తున్నప్పుడు సంసోను ఒక మాట అంటాడు. అప్పుడు దేవుడు అడగలేక ఒక మాట అంటాడు. ఏమని? అయ్యా, నన్ను ఆ మధ్య స్తంభాన్ని కట్టండి. రిఫరెన్స్ తీసుకుందాం మనం 17వ అధ్యాయం 20-30. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 28 నుండి 30 వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిన. చాలండి. ఇక్కడ మొదట
సంసోను ఆత్మవిమర్శ చేసుకుని తనను తప్పు తెలుసుకుని ఎప్పుడైతే సంసోను సిద్ధపడ్డాడు, అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేయక ముందే అంటున్నాడు, అయ్యా నన్ను కట్టిన వారిని తీసుకెళ్లి అక్కడ మధ్య స్తంభాన్ని కడుతున్న వారిని అంటున్నాడు, అయ్యా మూల స్తంభం దగ్గర కట్టండి. నవ్వుకున్నారు. మధ్యలో ఉంటాడు పిచ్చోడు. ఇతని యొక్క బలం పోయిందని నమ్మారు కాబట్టి మూల స్తంభానికి కట్టారు. అంటే ఇక్కడ సంసోను తిరిగి దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టాడు. బలం లేదు కానీ అనుకుంటున్నాడు, నేను నా తండ్రిని అడిగితే కనుక నా తండ్రి ఇస్తాడు. ఎప్పుడు నమ్మకం వస్తుంది? ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకుని నీ తప్పు నేను ఒప్పుకుంటావో నీకు మనసులో ఒక రకమైనటువంటి ఆ సాటిస్ఫాక్షన్, ఒక రకమైన మాట నీకు అనిపిస్తుంది. ఏమని? నా తండ్రి, నిజమైన తండ్రి, నా తండ్రి నా తప్పుని క్షమించాడు. నీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సంసోనుకి ఆ ఫీలింగ్ కలిగింది. దేవుడు నా తప్పుని క్షమించాడు. నేను ఆయన్ని నా జీవిత కాలంలో ఘనపరచలేదు, నన్ను ఆయన తిరస్కరించాడు. కాబట్టి నా ఈ స్థితికి నేనే కారణం. ఈ రోజు నేను ఎంతగా అవమానించబడుతున్నానంటే కనుక నా ఈ స్థితికి నేనే కారణం. మొదటి సంవత్సరం ఒప్పుకున్నాడు. ఈరోజు ఒప్పుకున్నావు నువ్వు? నీ ఈ స్థితికి, నీ ఈ బాధకి కారణం నువ్వే అని ఒప్పుకుని అప్పుడు దేవుని దగ్గరికి పోసాడయ్యా నా తప్పు క్షమించు, నన్ను తిరిగి నీ చేత తీసుకో అన్నప్పుడు ఆయన తీసుకోడా? నీ తప్పును ఒప్పుకున్నప్పుడు నీ మనసు నెమ్మదిస్తుంది. నీ మనసులో ఒక రకమైనటువంటి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దేవుడు నీ మనసులో ప్రశాంతతను ఉంచుతాడు. సంసోను ప్రశాంతతను పొందుకున్నాడు కాబట్టి నమ్మకాన్ని పొందుకున్నాడు. నమ్మకంతో అంటున్నాడు, ఇప్పుడు నన్ను ఆ మధ్య ఉన్నటువంటి ఆ స్తంభాన్ని కట్టు. సంసోనుగా నమ్మకం లేకపోతే కనుక పక్కన దిగుచిన బతిమాతాడయ్యా, మధ్యలో కడితే అందరూ చూస్తారు నన్ను, చివరికి మూలకు కట్టయ్యా, మూలకు కడితే అందరూ నన్ను చూడరు కాబట్టి కొంచెం బాధ తగ్గుతుంది అనేవాడు. దాక్కునేవాడు, దాక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. కానీ దాక్కోట్ల. ఎందుకంటే కనుక ఇప్పుడు నవ్వుతున్నాడు, నా దేవుడు తిరిగి నాకు రాబోతున్నాడు కాబట్టి మధ్యలో కట్టు. ఇప్పుడు నా దేవుడి శక్తి చూపిస్తాను నేను. ఎందుకు? నా శక్తి కాదు, నా దేవుడి యొక్క శక్తి చూపించబోతున్నాను నేను. నన్ను మధ్యలో కట్టు. అందరు కనిపించాలి, అందరు కనిపించాలి. గుడ్డివాడిని, కళ్ళు లేవు, జుట్టు లేదు, అందవిహీనుడిని, కానీ అందరూ చూడాలి. ఎందుకంటే కనుక నా దేవుని యొక్క శక్తి అందరూ చూడబోతున్నారు. దేవుని లెక్క ముందే ఆ నమ్మకం ఎలా వచ్చే సంవత్సరానికి కారణం ఆత్మవిమర్శ చేసుకున్నాడు. తన ఆత్మలో దేవుని ఘనపరచ మొదలు పెట్టాడు. అయ్యా ఈ తప్పుకి, ఈ నా సమస్య కారణం నేనే కాబట్టి నేను ఇప్పుడు నుంచి నేను ఘనపరచబోతానయ్యా. ప్రార్థన చేశాడయ్యా, చివరిసారిగా అడుగుతాను, నేను చనిపోతాను కానీ నా మరణంలో కూడా నీ యొక్క నామం ఘనపరచబడాలి. చూసారా స్థితి ఎలా మారిందో? జీవితం ఉన్నంత వరకు తప్పులు, పాపాలు, వేసే సాంగత్యం రకరకాలు, కానీ ఆత్మవిమర్శ చేస్తున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు, దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు, కడిగిన ముచ్చిలో తిరిగి వచ్చాడు, కడిగిన ముచ్చిలో తిరిగి వచ్చాడు. అంటున్నాడు ఇప్పుడు, అయ్యా నా మరణంలో నీ యొక్క నామం ఘనపరచబడాలి. నిన్ను తృణీకరించే ఈ ఫిలిష్తీయులందరినీ ఇప్పుడు ఒక్క దెబ్బతో చంపేస్తానయ్యా. నేను చనిపోతాను కానీ నీ యొక్క నామం ఘనపరచబడే విధంగా నా మరణం ద్వారా నీ యొక్క నామం ఘనపరచబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తావో నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆయన ఘనపరుస్తాడు. లేకపోతే కనుక దేవుని యొక్క బలం యొక్క సంవత్సరం దిగి రాకపోతే కనుక సంవత్సరం చంపడానికి తీసుకురాలా, అవమానించి దిగి వచ్చారు. అంటే సంవత్సరం బతికున్నంత కాలం అలాగే అవమానిస్తూ, తృణీకరిస్తూ అంచెలంచెలుగా చంపే ఉద్దేశం ఉంది వాళ్ళకి. ఎంతో క్రూరంగా సంసోన్ని ట్రీట్ చేస్తున్నారు, సంసోన్ని చూస్తున్నారు. కానీ సంసోను నిర్ణయించుకుంది, నేను నా మరణంతో దేవుని యొక్క నామం గణపరచబడాలి. సిద్ధపడు. నువ్వు దేవుని గణపరిస్తే గనక దేవుడిని గణపరచబోతున్నాడు. ఒక్క ఉదుటి నా సంసోను 2 చేతుల్లో ఉన్నటువంటి చైన్స్ ఒక్క లాగాడంట. చైన్స్ కాలిపోయేది. ఆ మూలస్థం 3000 మంది ఉన్నటువంటి పెద్ద కోట, పెద్ద బిల్డింగ్, అది మొత్తంగా ఒక్కసారి కూలిపోయి ఒక్క వ్యక్తి కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా మొత్తం 3000 మంది దేవుని యొక్క శత్రువుల్ని సంసోను చంపాడు. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలుని రక్షించే దేవుని యొక్క ప్రణాళిక. ఆ పని చనిపోయేటప్పుడు చేశాడు.
ఎప్పుడు తెలుసుకున్నాడో అప్పుడే చేశాడు. ఎప్పుడు నీకు తెలుస్తుంది దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల అప్పుడే చేస్తావు. అప్పుడు దాకా నువ్వు దేవుని పని చేయలేమేమో జాగ్రత్త, దేవుని వాడుకోవడమో జాగ్రత్త. నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో దేవుని వాడపడానికి సిద్ధపడతావు, ఎప్పుడు నువ్వు దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి ఎప్పుడు సిద్ధపడతావో అప్పుడు నేను ఆయన కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తలాంతు ఎప్పుడు దేవుని గురించి వాడతావు? నీ తలాంతుని నువ్వు ఎప్పుడు దేవుని గురించి వాడటానికి సిద్ధంగా ఉన్నావు? ఆలోచించుకో. ఎప్పుడు నీకు ఆయన ఏ తలాంతు ఇచ్చాడు? నీ తలాంతుని నువ్వు దాచిపెట్టుకుంటున్నావా? నువ్వు దాచిపెట్టిన తలాంతు నీది కాకే పోతుంది, జాగ్రత్త. కానీ దేవుని కొరకు నిస్వార్థంగా నీ తలాంతును ఉపయోగించు. అది ఏ తలాంతు అయినా కానీ దేవుని గురించి నీ యొక్క తలాంతు అనే విత్తాన్ని విత్తు. నేను దేవుడు విడిచిపెట్టడు. నీ తలాంతు ద్వారా దేవుని నామాన్ని ఘనపరచు. విడిచిపెట్టాడు ఆయన. నీ తలాంతులను దాచిపెట్టుకుని నువ్వు ఎంతగా దేవుని ఆరాధించాలనుకున్నా కానీ దానివల్ల ఏ ఉపయోగం రాదు. ఎందుకంటే నిన్ను ఆయన ఒక పని నిమిత్తం నిన్ను ఎంచుకున్నాడు. ఆ పనికి కావలసిన ప్రతి ఒక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును ఉపయోగించు. ఆ పనిని పూర్తి చేయి. దేవుని నామాన్ని ఘనపరచు. నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచు. నీ సమయం ద్వారా, నీ యొక్క బలం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను దీపస్తంభం మీద నీ జీవితం ఉంచబోతున్నాడు. ప్రతి ఒక్కరిని చూసి ఆశ్చర్యపోయేటువంటి గొప్ప దీనులతో దేవుడు నింపబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయాన్ని వారసులు కావాలంటే కనుక ఈరోజు నువ్వు దేవుని నామాన్ని ఘనపరచు. నీ నామాన్ని ఆయన గణపరచబోతాడు. నిన్ను ఆయన గణపరచబోతాడు. దేవుని అవమానపరిచేట్లేదు కనుక, దేవుని తిరస్కరించేట్లేదు కనుక దేవుడు నిన్ను తిరస్కరించబోతున్నాడు. జాగ్రత్త. నలుగురిలో అవ్వచ్చు, ఎక్కడ ఏ స్థితి, ప్రతి ఒక్కరిని ఆయన ఒక్కొక్క విధంగా ఆయన వాడుకునే ఉద్దేశం ఉంది. నీ ద్వారా, నీ యొక్క ఒక మాట ద్వారా, నీ యొక్క ఒక్క పని ద్వారా, నీ యొక్క ఒక్క ఆలోచన ద్వారా దేవుని యొక్క నామం ఘనపరచబడే అవకాశం ఉంది. అవకాశాన్ని జరవించుకోవద్దు. దేవుని యొక్క నామాన్ని ఘనపరచు. ఎరిక్ లిడిల్ దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి ఒకే అవకాశం దొరికింది. ఒక్క అవకాశమే. ఏ ఆదివారం మిస్ అవ్వకుండా వెళ్లే అవకాశం. ఆ ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా ఆదివారం చర్చికి వెళ్లే అవకాశం. ఆలోచించండి. ఒక్క పని ద్వారా దేవుని యొక్క నామం ఎంత ఘనపరచబడింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ యొక్క 95 సంవత్సరాల్లో, 24 నుంచి ఇప్పుడు దాకా ఈ యొక్క 96 సంవత్సరాల్లో ఆలోచించండి. ఎంత మంది బలపడి ఉంటారు. ఎంతమంది ఆ ఎరిక్ లిడిల్ వలె మేము కూడా ఈ యొక్క ఆదివారం విడిచిపెట్టకుండా దేవుని వెళ్ళాలని చెప్పి ఎంతమంది నిర్ణయం చేసుకుంటారు. అంటే ఎంతమంది యొక్క అనేక మంది యొక్క ఆ మార్పుకి కారణమైనటువంటి ఎరిక్ లిడిల్. కారణం దేవుని యొక్క నామాన్ని ఎరిక్ లిడిల్ ఘనపరచాడు కాబట్టి ఆ ఎరిక్ లిడిల్ కూడా దేవుడు ఘనపరచాడు. ఇప్పుడు నిన్ను ఈ రోజు దేవుడు ఘనపరచాలి కనుక నువ్వు దేవుని యొక్క నామాన్ని ఘనపరచు. ప్రార్థన ముగించుకుందామా? ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణం తండ్రి, స్తోత్రం దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకు దేవా వేలాది కూడా చేయించుకుంటున్నాం దేవా. నీ సన్నిధి ఉంచవలసిగా మేము కూడా పరిశుద్ధాత్మ నీ సన్నిధి ఉంచండి తండ్రి. నీ సన్నిధి ద్వారా దేవుని పొందుకోవాలి దేవా. నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీవెన తండ్రి మేము పొందుకోవాలంటే తండ్రి ఈ రోజు దేవ నేర్చుకున్న వాక్యాంశం తండ్రి నీ యొక్క నామాన్ని కనపరిచినప్పుడు తండ్రి నువ్వు మమ్మల్ని కనపరచబోతున్నావు తండ్రి. నువ్వు మమ్మల్ని దేవా నువ్వు మాకు తండ్రి విజయాన్ని ఇవ్వబోతున్నావు తండ్రి. నిన్ను తిరస్కరిస్తే తండ్రి మీ అపజయం పాలవుతాం దేవా. ప్రతి ఒక్కరు ఆ మాట ఆ విషయం గమనించి తెలుసుకుని తండ్రి మీ సంఘం ముందుకు సాగే విధంగా సాయించవలసింది. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా బ్లెస్సింగ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎంతమంది వాక్యం ఉన్నారు ప్రతి ఒక్కరే తండ్రి మీకు పరిశుద్ధమైన లెక్కల చాట మీరు దాచి కాచి కాపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.